హాయ్ అండి అందరికీ. మేము నిన్న నైట్ ఆమ్లెట్ కర్రీ చేసుకున్నాము. ఎలా చేసుకున్నామో చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా అయింది. మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎగ్స్. ముందు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి బ్రౌన్ కలర్ అయినంత వరకు. తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత టమాటాలు, సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే కారం వేసి బాగా కలపాలి. మంచిగా కలుపుకొని అలాగే కొద్దిసేపు ఉండనివ్వాలి 10 నిమిషాల పాటు. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. అలాగే మనం గుడ్లను పలగొట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలా. ఒక పెనం తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకొని సిమ్లో పెట్టి దానిపైన మూత పెట్టాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆమ్లెట్ని తిప్పి మళ్ళీ వేయాలి. తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని మంచిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం కర్రీ ఉంది కదా, మరుగుతున్న కర్రీలో ఆమ్లెట్ ముక్కలను అందులో వేసుకోవాలా. వేసుకొని మంచిగా కలుపుకోవాలా. కలుపుకొని ఒక 10 నిమిషాలు అట్లా ఉంచాలా. చాలా అంటే చాలా టేస్టీగా అయింది. ఇంతే అండి, సింపుల్గా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆమ్లెట్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే తింటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నాకైతే మంచిగా నచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా అయింది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్.